అది నడుస్తాను. కానీ ఎప్పుడైతే ఇది చేర్చారో, చేర్చిన దగ్గర నుంచి ఒక కొన్ని వర్గాల అపీజ్మెంట్ కోసం ఈ పదాలు చేర్చారు, మమ్మల్ని దృష్టిలో పెట్టుకునే చేర్చారు, లేకపోతే మాకు అన్యాయం చేయడం కోసం చేర్చారు. ఇలాంటి కొత్త భావాలకి ఈ అనవసరమైన ఒక వేదిక కల్పించినట్టు అయింది ఒక పాయింట్. రెండో పాయింట్, సెక్యులరిజం అనేది మాకు కూడా వర్తిస్తుంది అనే కొన్ని వర్గాలు, అదే నేనే పేర్లు పెట్టడం లేదు ఇక్కడ, దయచేసి అర్థం చేసుకోండి. మాకు వర్తిస్తుంది, దాని ప్రకారం మాకు రక్షణ, మాకు భద్రత, మాకు హక్కులు ఉంటాయి అని అంటున్న కొన్ని వర్గాలు రాజ్యాంగంలోని ఇతర అంశాల విషయంలో గిరిధర్ గారు చెప్పినట్టు ఇతర అంశాల విషయంలో మాత్రం అబ్బాయి మాకు వర్తించవు, మా ఇండివిజువల్ మాకు ఉంటుంది, మా సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ మాకు ఉంటుంది, దాని జోలికి ఎవరు రావద్దు, ఇలాంటివి ఉన్నాయి. మళ్ళీ రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు అన్నిట్లోనూ గౌరవించాలి కదా. సో ఇది ఇక్కడే అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అందుకే చర్చ జరగాలనేది హొసబలే గారి ఆలోచన విధానం. వికే గారు, మతాతీత రాజ్యం అనేది సెక్యులరిజం అనేది సరి అయిన నిర్వచనం. అంటే రాజ్యానికి మతం ఉండకూడదు అని చెప్పి, అంతేగాని సెక్యులరిజం అంటే అదేదో ముస్లింల కోసమో, లేకపోతే క్రైస్తవుల కోసమో, లేకపోతే ఎవరైతే మైనార్టీ వర్గాలు ఉన్నాయో వాటి కోసం అని చెప్పి, దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది. రాజ్యానికి మతం ఉండకూడదు అన్న దాని యొక్క ఉద్దేశం. ఇందాక గిరిధర్ గారు కూడాను ఆ దిశగానే అది ఎందుకు వచ్చింది అసలు సెక్యులరిజం అనేది కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఈ పదాలు పెట్టడం వల్ల రాజకీయ లబ్ధి జరిగింది, రాజకీయ ప్రయోజనాలు జరిగినాయి అని చెప్పేసి కాసేపటికి మీ మాటతోనే ఏకీభవిస్తే, ఒకవేళ ఈ పదాలు తీసేసినా గానీ కూడాను కొన్ని రాజకీయ పక్షాలకు రాజకీయ లబ్ధి జరిగే అవకాశం ఉండవచ్చు కదా సార్. ఇట్స్ జస్ట్ ఒక కామన్ క్వశ్చన్. కానీ ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు మీరు ఒక అంశం మీరు ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటారు, మెజారిటీ విశ్వాసానికి ఇందాక మీరు బాబ్రీ మసీద్ ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి నేను దాన్ని కోట్ చేస్తున్నానండి. 150 సంవత్సరాలు పట్టింది రామ్ జన్మభూమి అని చెప్పేసి మనం నిరూపించుకోవటానికి అని చెప్పేసి. కానీ నేను ఐ అర్జ్ యూ సార్, మనం నిరూపించుకోవడానికి అనలేదు, నేను కోర్టులు తేల్చడానికి, కోర్టు తేల్చడానికి. ఓకే, సారీ టు సే బట్ కోర్టులు తేల్చడానికి. బట్ ఇక్కడ ఏదైతే ఆ జడ్జిమెంట్ ఉందో, ఆ జడ్జిమెంట్ లో ఎక్కడ కూడాను ఇక్కడ ఇది ఫలానా ఇది ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. కానీ అందులో చాలా స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేసింది మెజారిటీ ప్రజల యొక్క విశ్వాసాన్ని. మన దేశం యొక్క సెక్యులరిజము, మన దేశం యొక్క ఏదైతే ఇంటిగ్రిటీ ఉందో, ఈ అంశం ఏదైతే లేటెస్ట్ గా జరిగినటువంటి జడ్జిమెంట్ పై ప్రతి ఒక్కరు కూడాను ఏదేదో మాట్లాడారు 30 సంవత్సరాలు ఈ కాన్ఫ్లిక్ట్ పై. అదేంటి కోర్టు జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఉండిందే రామ జన్మభూమి ఇదే అని. సరే మీరు గో త్రూ అవ్వండి సార్, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యు. సెవెరల్ టైమ్స్ ఐ హావ్ గాన్ త్రూ. లేదు సార్, లేదండి, జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా. గిరిధర్ గారు యు హావ్ టు ఇంటర్ఫియర్. ఒక నిమిషం సుబ్లి గారు, ఒక్కటే సెంటెన్స్ చెప్తాను. ఎవిడెన్స్ అన్నది మనకు అలహాబాద్ హైకోర్టు లోనే ఉంటుంది, సుప్రీం కోర్టులో ఉండదు. మీకు ఉంటాయి ఎవిడెన్స్ అన్నది ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టు ప్రూవ్ అయిపోయింది. అక్కడ తవ్వకాలు చేసి కేకే మహమ్మద్ గారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్